చేయము, ఆంక్షలు తొలగించమని చెప్పంటే రాష్ట్రంలో రైతులందరికీ ఈ దుర్మార్గపు చట్టాన్ని ఉల్లంఘించండి. మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు లేదు. మేమంతా కూడా టీవీ కెమెరాల ఎదురుగా ప్రత్యక్షంగా బహిరంగంగా మేము చట్టాన్ని ఉల్లంఘించాము, మీరు చట్టం నిజం అనుకున్నట్టయితే. కాబట్టి మాకో చట్టం, సామాన్యులకు ఇంకో చట్టం వర్తించదు. అలా చేసినట్టయితే మళ్ళీ కోర్టుకు వెళ్లి ప్రభుత్వం అంతు తెలుస్తామని చెప్పని పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా నిర్భయంగా ఈ రాష్ట్ర సైనికులతో నమ్ముకోండి, ఈ దుర్మార్గ నిబంధనలు పాటించండి, ఈ సంఖ్యలు తెంచుకోండి. దీంతోనే ఈ స్వతంత్ర పోరాటం ఆగదు. దీని తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉదాహరణకి ఈ మార్కెట్ యార్డ్ అన్ని కూడా కొంతమంది ఇలాకా అయిపోయినాయి. అక్కడ రైతు అమ్ముకోవడానికి, పంట అమ్ముకోవడానికి వెళ్తే మీరంటే ఇస్తుండకో మరో చోట కూడా సహకార సంఘంలో అమ్ముకోవచ్చు, సహకార సంఘంలో కొంటున్నారు కదా, అక్కడ అమ్ముకోవచ్చు. అలా అవకాశం లేని వాళ్ళందరికీ కూడా ఆ మార్కెట్ యార్డ్కి వెళ్తే వారం రోజుల పాటు బెచ్చగాళ్ళలాగా పడికప్పులు ఉండాల్సి వస్తుంది. 2 చిరుకులు పడితే అడిగిపోతున్నారు, మళ్ళీ చెమ్మొస్తుంది, వాడు కొండని చెప్పండి. బాత్రూమ్ కట్టడానికి కూడా వేరే ఏర్పాట్లు లేవు. అక్కడ పంది కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి, కాంపౌండ్ వాల్స్ కూడా లేవు. వర్షం పడితే డ్రైయర్స్ లేవు, తూకం వేయాలని చెప్పంటే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్స్ లేవు. మళ్ళీ మన దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు మార్కెట్ సెస్ అని చెప్పిన మరొక. దాని మీద మనం యుద్ధం మొదలెడతాం. ఏం చేయబోతున్నాం కూడా ముందే చెప్తున్నాం. దీనిలో రహస్యాలు లేవు, కుట్రలు లేవు, అన్యాయాన్ని కోరట్లా. మేమేమీ అన్యాయాన్ని కోరట్లా. ఇది హేతుబద్ధం కాదని చెప్పను. సర్కారులో ఒక్కళ్ళైనా సరే ఈ రైతులు చెబుతున్నది అబద్ధము. మార్కెట్ యార్డు బ్రహ్మాండంగా ఉన్నాయి, అక్కడ ఎవరో కూడా వారం రోజుల 3 రోజుల పడిగాపులు ఉండడం లేదు, అక్కడ ఎవరికి ఏ రకమైన అసౌకర్యం లేదని చెప్పమనండి, చూపెట్టమనండి మా. కాబట్టి క్రమ పద్ధతిలో ఒకటి తర్వాత ఒకటి పోరాటం కొనసాగించేదే. ఈ వ్యవసాయంలో ఇప్పటిదాకా పంట ఉత్పత్తి ఎట్లాగానే ఆలోచించాం. రైతుని కేవలం ఆహారాన్ని, పరిశ్రమలకు ముడిసరుకును ఉత్పత్తి చేసే యంత్రంగా భావించాం. ఇక ముందు అలా సాగదు. మేము ఉత్పత్తి చేసే యంత్రాలను కాదు, ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముకుని లాభాలు ఆర్జించి కుటుంబాన్ని గౌరవంగా పోషించుకునేటువంటి సమర్థులైన పౌరులం ఆ తీరు మారాలి. అందుకోసం ఇప్పుడు ఈ పోరాటం అంతా కూడా ఉత్పత్తిని గురించి కాదు. ఉత్పత్తి మీరు ఎలాగో బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు ఉత్పత్తి బాగా చేస్తున్నారు కాబట్టి సమస్యలు వచ్చినాయి. ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు డ్రామాలు ఆడగలుగుతున్నారు, మీకు రేటు పెంచగలుగుతున్నారు. ఉత్పత్తి అయిన తర్వాత పంటలకి రేటు రావడం ఎట్లాగా ఈ పోరాటం ప్రధానంగా రేటు మీద పోరాటం, మార్కెటింగ్ మీద పోరాటం. అందుకు కలిసి వస్తుంది. మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఆదరానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. రండి, ఇంకో గంటలో మన సరిహద్దులను దాటిద్దాం, ఈ దుర్మార్గ భాషల్ని ప్రతిఘటిద్దాం, భుజం కలిపి నడుద్దాం, చేయి కలుపుదాం, కథం తొక్కుదాం. ఖచ్చితంగా మనల్ని ఎవరు అడ్డుకోలేరు. అడ్డుకుంటే మౌనంగా వాళ్ళ దాష్టికానికి తల ఒగ్గుదాం. ఎంతగా మనల్ని వాళ్ళు బాధించే ప్రయత్నం చేస్తే అంతగా వాళ్ళు దెబ్బతింటారు. ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా పుల్లుగా లేస్తారు. ఈ దేశం మొత్తం కూడా విసిపోతున్న అన్యాయం చూసి. కాబట్టి ఏ భయానికి లొంగద్దు, భయాన్ని త్యజించండి, ధైర్యంగా కదలండి, ఐకమత్యంతో కదలండి. భవిష్యత్తుని మనం శాసించుకుందాం. అందుకు కలిసామని పిలుపునిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. రైతన్నలకు అండదండలు ఇచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు విచ్చేసిండు. మరి మన ప్రియతమ నాయకుడు మరి మన గ్రామానికి విచ్చేసాడు. స్వాగతం సుస్వాగతం పలుకుతూ అన్నగారికి అందరం కూడా మనం మద్దతు పలికి మరి చెప్పుకోవాలి కదా. ఇక్కడ స్టేజ్ ఉంది కదా. కొంచెం
ఫోటోగ్రాఫర్ కాలపాడు గ్రామ తరఫున పేదలకు లోక్సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ గారికి స్వాగతం చెప్తూ గ్రామం తరఫున దూరంగా సత్కరిస్తున్నాం. ఈరోజు మన ఏమో తింటు నువ్వేమో ఇడు ఉండండి మేడం. మీ సార్ ఆడ కుమ్మేస్తుంది, ఆ ముంగట కుమ్మేస్తుంది. జై లోక్సత్తా జై జై లోక్సత్తా. ఆడదాకా లైవ్ తీసుకెళ్ళి और यहाँ से चावल अगर महाराष्ट्र में लेके जाता है पुलिस, हमारे पुलिस पे काठी मारता है, वो भी हमारा भाई है। तो ये कैसा देश है कि अपना किसान अपना अनाज एक राज्य से दूसरे राज्य नहीं लेके जा सकता है। अगर उसको अपना लागत मूल्य नहीं मिलता है तो दूसरे राज्य में जाता है, दूसरे डिस्ट्रिक्ट में जाता है तो उसको काठी पड़ती है, पुलिस आके उसे रोकती है और बॉर्डर से कितना स्मगलिंग हो रहा है उसे कोई रोकता नहीं है, लेकिन किसान के अनाज को रोका जाता है। जब भी किसान के अच्छे दिन आने की शुरुआत होती है तो सरकार अंदर आ जाती है। हम तो कहते हैं सरकार क्या समस्या सुलझाएगी, सरकार खुद एक समस्या है और सरकार कोई समस्या सुलझाती नहीं है, सरकार तो हमको अड़ाती है। सरकार से हमको कुछ ही नहीं चाहिए, हमारे रास्ते से हट जाओ, हमारा रास्ता भी खाली कर दिए ना, हम अपना देख लेंगे। लेकिन हमारे दिमाग में एक लोगों ने डाले वाला है, हम अपने बच्चे का, खुद के बच्चे का अपन भला नहीं कर सकते, दिल्ली का और हैदराबाद का या बंबई का कोई आके हमारा भला करता है, ये मूर्खता वाली बात। हमारी भलाई हमारे में है। हमारा अनाज अगर वहां जाके महाराष्ट्र में अच्छा भाव मिलता है, हम लोग वहां खरीदने के लिए तैयार हैं। हमारे पास चावल नहीं है, हमारे पास ज्वारी है। आप हमारी ज्वारी लेके इधर आ जाओ, आपका चावल हमारे पास लेके आओ। आपके पास कपास का भाव है, हमारे पास कपास का भाव नहीं है, हम कपास आपके पास लाएंगे। तो ये लेना देना जब तक नहीं चलेगा तब तक हमारे पास खुशहाली नहीं आएगी। मैं अभिनंदन करता हूं जयप्रकाश जी का, उन्होंने हिम्मत करके बॉर्डर क्रॉस करने की हिम्मत उन्होंने रखी है और पूरे किसानों का भी मैं अभिनंदन करता हूं। उनके साथ लाखों की संख्या में शामिल होंगे। ये तो नमूना है, ये तो झांकी है, ये तो सैंपल है। हम तो पूरे सरकार को हिला के छोड़ेंगे, क्योंकि 20वीं सदी 2020 में खाने का इतना बड़ा शॉर्टेज होने वाला है कि लोग रोटी के लिए चाकू लेके घूमेंगे। वो दिन आने से पहले अगर किसान अगर नहीं सुधरा तो ये दिन आने वाले हैं। इसीलिए सरकार को अब इसके बारे में थोड़ा सोचना पड़ेगा। किसानों को जब तक रिलीफ नहीं मिलेगा तब तक कुछ नहीं होगा। खुली व्यवस्था आ गई, लिबरलाइजेशन आ गया, मोबाइल आ गया, कंप्यूटर आ गया, कैमरे आ गए, सब लिबरलाइजेशन आ गया, लेकिन हमारे पास लिबरलाइजेशन किसानों के पास नहीं आया। इसलिए मैं लोक सत्ता पार्टी का भी अभिनंदन करता हूं कि वो अपनी हिम्मत से एक फाउंडर चेयरमैन भी है जयप्रकाश जी, एक आमदार भी है, एक विधायक है, अपनी बाजू को विधानसभा में रखने का पूरा प्रयास वो कर रहे हैं, साथ में जन आंदोलन भी कर रहे हैं। उनका स्वागत करते हुए मैं महाराष्ट्र के बॉर्डर पे जाके उनका शेतकरी संगठन की तरफ से मैं स्वागत करने वाला हूं। धन्यवाद, नमस्कार। మిత్రులరా, వారి మాట నాగ్పీడ్ అని చెప్పని చంద్రపూర్ జిల్లాలో, ఆనాడు చంద్రపూర్ జిల్లా ఇప్పుడు ఏ జిల్లా కూడా నాకు తెలియదు. మా నాన్నగారు అక్కడ పనిచేస్తుండేవారు రైల్వేలో, అక్కడ పెరిగాను. మళ్ళీ చదువు కోసం మన రాష్ట్రం వచ్చాను. మళ్ళీ ఈవేళ బేడి తెరిచూడడం కూడా సిద్ధపడుతూ మహారాష్ట్ర వెళుతున్నాను, మళ్ళీ స్వరాష్ట్రానికి. ఎక్కడ పెరిగాను ఆ రాష్ట్రానికి. నిజానికి ఇక్కడి నుంచి ధాన్యం పోతే అక్కడ రేటు తగ్గుతుంది. కర్ణాటక వెళితే కర్ణాటక రైతులంతా కూడా చాలా ఆదరణతో స్వాగతం ఇచ్చారు. పాత్రికేయులు నన్ను అడిగారు, ఏమొచ్చారు ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక వాళ్ళు మరింతగా స్వాగతిస్తున్నారు ఏమిటి చెప్పాను. ఇక్కడ మన సాలూరులో ఎంతటి ఆదరణ ఉందో, ఎంతటి ఉత్సాహం ఉందో ఈ సత్యాగ్రహం జరగాలని చెప్పని అంతే ఉత్సాహాన్ని మహారాష్ట్ర రైతులు ప్రదర్శిస్తున్నారు.
అంటే ఈ దేశంలో రైతు ఉద్యమాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ ప్రభుత్వాలు పార్టీలు చేస్తున్న ద్రోహాన్ని తెలుసుకుంటున్నాయి. ఖచ్చితంగా తిప్పికొట్టడానికి సిద్ధపడుతున్నాయి. పాలకులు దీన్ని అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి రోజులు ఉంటాయి, లేకపోతే వాళ్ళు చాలా దుర్జనాలు చూస్తారు. కానీ ఈ దేశం కూడా నష్టపోతుంది. ఈ మధ్యకాలంలో మనం అన్యాయంగా ఏం కోరడంలా. మిగతా పంటలకి మిగతా వస్తువులకి సాలూరులో మీరు గొడ్డలు ఉత్పత్తి చేస్తే పక్కన మహారాష్ట్రకి అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఇక్కడ వాచీలో లేకపోతే కళ్ళజోడులో మరొకటి తయారు చేస్తే ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రంలో నమ్ముకోండి, ఈ దేశమే కాదు ఏ దేశంలో నమ్ముకోండి అంటున్నారు. రైతుకు మాత్రం పక్కన రేటు వస్తుందని చెప్పంటే దక్షిణ పోవడానికి వెళ్ళేదంటున్నారు. అదే సమయంలో ఇక్కడ రేటు పెరుగుతోందని చెప్పంటే దిగుమతుల్ని ఇతర దేశాల నుంచి మరి తీసుకొస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, కిందటి ఏడాది ఉల్లిపాయల ధరలు పెరిగినాయి. గుర్తుందా మీకు? ఉల్లిపాయల ధరలు పెరిగితే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి కూడా దిగుమతి చేసుకున్నాం. మనకు అభ్యంతరం లేదు. అంటే మన ధర తగ్గించడం కోసం ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ మన రైతులకు 100 రూపాయలు ధర రావాలంటే మాత్రం చచ్చినా పోవడానికి లేదు, రైతు చచ్చిపోవాలని చెప్పండి. మనకేమో కొనేవన్నీ పెరిగిపోతున్నాయి. ఈ 2 ఏళ్లలోనే 1600-1700 రూపాయలు మీ క్వింటాల్కి ఈ సన్నధాన్యం పలికితే 2 ఏళ్ల క్రితం, ఈ 2 ఏళ్లలో ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయినాయి, కూలి ఖర్చులు పెరిగినాయి, డిఏపీ పెరిగింది, యూరియా పెరిగింది, కానీ రేటు తగ్గిపోయింది. ఈవేళ కూడా క్వింటల్కి మీకు 1200-1300 పలుకుతుంది అంతే. ప్రపంచంలో మరే వస్తువుకి ఉత్పత్తి ఖర్చులు రెట్టింపు అయిపోయి ధర సగం పడిపోయేది మరే వస్తువు లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది 2200 రూపాయల దాకా క్వింటాల్కి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని చెప్పని. అంటే ఇప్పుడు వస్తున్న ధరకి రెట్టింపు ధర ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం జరుగుతోంది, రేటు ఇవ్వాలని చెప్తూనే 100 రూపాయలు రేటు ఉందని చెప్పంటే మీకు ఆంక్షలు పెడతా ఉంటుంది. మనం ఇక్కడి నుంచి సాలూరు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి, కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి దుర్మార్గపు ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. దేశంలో మరే పెద్ద రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన ఆంక్షలు లేవు. ఈ ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకమైనటువంటిది. ఈ చట్టం కేంద్రం చేతుల్లో ఉన్నది. ఈ చట్టం కింద ఆంక్షలు అధికారాలు పూర్తిగా కేంద్రానికి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు కానీ, కర్ణాటక కానీ, తమిళనాడుకు కానీ, లేదా మధ్యప్రదేశ్కి కానీ, ఛత్తీస్గఢ్కి కానీ, లేదా ఒరిస్సాకు కానీ ఏ రకమైన ఆంక్షలు ప్రతిబంధకాలు లేకుండా, అడ్డంకులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల్ని ముఖ్యంగా ధాన్యాన్ని రవాణా చేయొచ్చు, అక్కడ పంపిణీ చేయొచ్చు, అక్కడ సరఫరా చేయొచ్చు. అడ్డుకోవడానికి వీలేదని వాళ్ళు నిబంధనలు పాస్ చేస్తే చట్టం కింద వీధి రౌడీల్లాగా అధికారం మా చేతుల్లో ఉంది, పోలీసులు మా చేతుల్లో ఉన్నారు, మేము అడ్డుకుంటామని చెప్పిన అహంకారంతో, చట్టం అంటే నిర్లక్ష్యంతో చట్టాన్ని ధిక్కరించి లెక్క లేకుండా ఉండేవాళ్ళు ఏం చేస్తారో చూసుకోమని చెప్పిన వాళ్ళు రౌడీలు ఇంకెవరు కాదు. వీధి రౌడీల్లాగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ధిక్కరిస్తుంది. మనం కాదు చట్టాన్ని ధిక్కరిస్తాం. అయినా కూడా మనల్ని అడ్డుకుని అరెస్టు చేస్తే మౌనంగా అరెస్టుల్ని మనం భరిద్దాం, ఒక్కరు కూడా ప్రతిఘటించొద్దు, హింసకు పాల్పడొద్దని మనవి చేస్తున్నాం. మనల్ని జైల్లో పెడితే ఒక్కళ్ళం కూడా బెయిల్ కోరొద్దు, జైళ్లలోనే ఉందాం. ఎన్ని జైలు సెల్స్ ఉన్నాయో చూసుకుందాం. అన్ని జైళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి జైళ్లలో లొంగిపోదాం, మాకు జైల్లో కూడి పెట్టండి, జైల్లోనే పడుకుంటామని చెప్తాం. కోర్టుకు తీసుకెళ్లి శిక్ష వేయిస్తాము నిత్యావసర వస్తువుల చట్టం కింద అని చెప్పంటే మనం ప్రతిఘటించాం. నిజమే, ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి, మొన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి మేము తరలించిన మాట వాస్తవమేనో, తరలించే ప్రయత్నం చేసిన మాట వాస్తవమేనో, అది చట్టవిరుద్ధమైతే దానికి మేము సిద్ధంగా ఉన్నాం శిక్షకని చెప్పి చెప్తాం. ఎంతకాలం శిక్ష వేస్తారో చూద్దాం. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది వాడు. ఒకవేళ రేపు పొద్దున ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడుకున్న చట్టాన్ని మార్చినా కూడా, అప్పుడు మనం చేసేది నిజంగా చట్ట ఉల్లంఘన కూడా ఖచ్చితంగా ఈ ఉల్లంఘన చేసి తీరతాం. ఒకే దేశంలో ఈ అడ్డుగోడలు పెట్టి రైతులకి ఈ రకంగా రేటు రాకుండా చేయటం, రైతుల జీవితాన్ని బలికొనటం భయంకరమైనది. దీన్ని క్షమించడానికి వీల్లేదు. ఇది స్వతంత్ర పోరాట కాలంలో మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం లాంటిది. ఆయన ఉప్పు కోసం మాత్రమే సత్యాగ్రహం చేయాల, తెల్లవాడని పారద్రోళన సత్యాగ్రహం చేశారు. ఈవేళ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి, సాలూరు నుంచి ఎస్కేకి ఈ ఆంక్షలు పోవాలని మాత్రమే మనం పోరాటంలా. వ్యవసాయంలో రైతుకు మంచి రేటు రాకుండా ప్రభుత్వం చేపట్టే విధానాలు, ఆంక్షలు, చట్టాలు, నిబంధనలు మొత్తం కూడా కూలద్రోయాలి.